వెంకటరెడ్డి గారు ఇంకొక విషయం, సో పాలస్తీనాకి జై కొట్టడం అంటే మళ్ళీ దీంట్లో ఇంకో రకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసినప్పుడు, హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఏమాత్రం ఖండించని వ్యక్తులు ఈరోజు ఏకంగా పాలస్తీనా జై కొట్టడం అంటే అది మరి నిజంగా అంటే ఏ రకంగా తీసుకోవాలి? అక్కడేమో కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు. అక్కడ మరి మానవత్వం అనేది ఏం లేదా, లేకపోతే అక్కడ బాంబులు పడి సప్రెస్ అయిన వాళ్ళ పరిస్థితి అర్థం కాలేదా? ఇక్కడ మాత్రం జై పాలస్తీనా అంటే మరి నిజంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినట్ట, లేకపోతే పాలస్తీనాలో సప్రెస్డ్ పీపుల్కి సపోర్ట్ చేసినట్ట? రైట్ రఘుగారు, ఇది బేసిక్ గా ఈయన మైండ్ సెట్ అంతా కూడా ఒక పాలస్తీనా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడమే తప్ప ఇంకా వేరే ఆలోచనే ఉండదు వీళ్ళకి. ఎంతసేపు ఉన్నా కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించరు, వెల్ఫేర్ గురించి ఆలోచించరు. కానీ అక్కడ బయట ఇజ్రాయెల్ ఎంతమంది చచ్చిపోయారో దాని గురించి ఆలోచించారు, బయట దేశాల్లో ఎంతమంది చచ్చిపోయినా ఆలోచించారు. పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసి మన వరకు 2014 కంటే ముందల రోజు బాంబు పేర్లు, బాంబు దాడులే జరిగేవి. వాటి గురించి ఎప్పుడు కూడా ఆలోచించిన పరిస్థితి కనిపించింది. అట్లా భారతదేశంలో ఎవరు చనిపోయినా కూడా ఏం కాదు, ఎవరి దాడికి తెగబడ్డా కూడా వాళ్ళ మీద చర్యలు ఉండవు. కానీ వీళ్ళు మాత్రం పాకిస్తాన్ లో జరిగినా, పాలస్తీన్ లో జరిగినా, ఇంకా వేరే దగ్గర జరిగిన మాత్రం ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇస్తా ఉంటారు, రెస్పాండ్ అవుతా ఉంటారు. అట్లాంటిది ఏంటంటే ఆ మైండ్ సెట్టే అలా ఉంది కాబట్టి వీళ్ళని అసలు పార్లమెంట్ మెంబర్ గా ఎన్నుకోవడమే తప్పు చెప్పాలంటే. ఎందుకంటే పార్లమెంట్ మెంబర్ గా ఎలిజిబిలిటీని కోల్పోతారు ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది ఒకటి కాదు, అంటే ఒక ఉగ్రవాద చర్యల కింద వస్తాయి ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది. సో వీళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. తీసుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాం, వదిలిపెట్టే సమస్య లేదు. కరుణాసాగర్ గారు చెప్పండి. కరుణాసాగర్ గారు అంటే సో ఎమోషనల్గా ఆలోచించినప్పుడు నిజంగా అంటే పక్కదారి పట్టించిన పరిస్థితి కనబడుతోంది ఇక్కడ జై పాలస్తీనా అనడం నిజానికి కూడా. సో ఇది రాజ్యాంగబద్ధంగా ఎలా తీసుకోవాలి దీనికి ఏ విధమైన పరిస్థితి క్రియేట్ అయింది అంటే ఏం చెప్తారు? ఒక డెమోక్రటిక్ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎలక్ట్ అయ్యి ప్రజల యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క ఆశలను, వాళ్ళ యొక్క ఏదైతే వీణ మీద ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు తీర్చాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ స్థానంలో 5వ సారి ఎన్నికై డెమోక్రసీకి టెంపుల్ లాంటి పార్లమెంట్ లో భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ పైన అలిజెన్స్, భారతదేశం యొక్క రాజ్యాంగం పైన అలిజెన్స్ చూపిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో భారతదేశానికి కాకుండా పాలస్తీనా దేశానికి, ఫారెన్ కంట్రీ అయినటువంటి, ఫారెన్ నేషన్ అయినటువంటి, ఫారెన్ స్టేట్ అయినటువంటి పాలస్తీనాకు అలిజెన్స్ చూపించేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఇది డెఫినెట్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 1024 ప్రకారం ఇంతకుముందు ప్యానలిస్ట్ గా చెప్పినట్టు 102D లో ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా డిస్క్వాలిఫికేషన్ కు ఉన్నటువంటి ఏదైతే కండిషన్ ఉందో, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ హ్యాస్ వాలంటరీ అక్వైర్డ్ ద సిటిజన్ ఆఫ్ ఎ ఫారెన్ స్టేట్ ఆర్ ఈజ్ అండర్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ అలిజెన్స్ ఆర్ అడరెన్స్ టు ఏ ఫారెన్ స్టేట్. టెంపుల్ లాంటి డెమోక్రసీ టెంపుల్ లాంటి ఒక పార్లమెంట్ లో మొత్తం దేశ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి వాళ్ళ ప్రతినిధుల ముందు, అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్ గారి ముందు భారత రాజ్యాంగాన్ని పైన ప్రమాణం చేస్తూ నేను నా ఎంపీగా నా విధులు నిర్వహిస్తాను చెప్తూనే చెప్పి అది ముగించక ముందే నువ్వు జై పాలస్తీనా అనడం అనేది ఏందో అది కేవలం ఒక టెర్రరిజాన్ని, ఒక మతానికి అలిజెన్స్, అడరెన్స్ చూపించడమే తప్ప ఇంకోటి కాదు. 102D ప్రకారం కూడా ఆల్రెడీ విష్ణుశంకర్ జైన్ అని చెప్పి మా మిత్రుడు సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన ఆల్రెడీ రాష్ట్రపతి గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అనేక మంది ఎంపీస్ కూడా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అసలు ఏ కిందికి వచ్చి డిస్క్వాలిఫికేషన్ చేసేటువంటి అవకాశం ఉందో అది పరిశీలనలో ఉంది. అదంతా పక్కన పెడితే అసదుద్దీన్ ఓవైసీ హిస్టరీయే టెర్రరిజాన్ని సపోర్ట్ చేయండి. అసదుద్దీన్ ఓవైసీ హిస్టరీయే ఇన్ఫిల్ట్రేటర్స్ కి షెల్టర్ ఇవ్వడం. అసదుద్దీన్ అనే ఓవైసీ అనే వ్యక్తి ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీలో పట్టుబడ్డ వాళ్లకు న్యాయ సాయం అందిస్తా అని చెప్పి స్టేట్మెంట్స్ చేయడమే అసదుద్దీన్ ఓవైసీ యొక్క చరిత్ర.
అసదుద్దీన్ ఓవైసీ ఇన్ని సంవత్సరాలుగా దాదాపు ఇది 5వ సారి అంటే 4 సార్లు ఆయన ఇంతకుముందు 5 సార్లు 6 సార్లు వాళ్ళ ఫాదర్ ఉంది. దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వాళ్ళ పార్టీ. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, ఒక సూపర్ స్పెషాలిటీ ఒక కాలేజ్ పెట్టించుకోలేకపోయాడు. కేవలం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నడిపి తన పబ్బం గడుపుకోవడానికి తప్ప గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొచ్చి ఎన్ని స్కీములైనా సరే వాటిని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థను ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ లో ప్రైమ్ టార్గెట్స్ ని టార్గెట్ చేసుకుని ఐఎస్ఐ తీవ్రవాదుల యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ముజాహిద్దీన్ స్లీపర్ సెల్స్ ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్లీపర్ సెల్స్ ని అరెస్ట్ ముంబై నుంచి ఢిల్లీ నుంచి ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తే మక్కా మస్జిద్ సాక్షిగా ఆయన రంజాన్ లాస్ట్ ఫ్రైడే రోజు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటిదంటే, నా ముస్లిం సోదరులను అన్యాయంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తో అరెస్ట్ చేశారు, వారికి నేను ఉచిత న్యాయస్థానం అందిస్తా అని చెప్పడం. ఉచితంగా ఇది దేనికి సంకేతం? ఉచిత న్యాయస్థానం అందిస్తా అని చెప్పడం అనేది ఆ స్టేట్మెంట్ పైన నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాను, కోర్టుకి ఇచ్చడం జరిగింది. ఆయన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించడం జరిగింది. ఎలాగైతే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే 100 కోట్ల మంది హిందువులను నరికి చంపుతానని నిర్మల్లో ఇచ్చిన స్టేట్మెంట్ పైన కూడా ఫస్ట్ నేనే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఆయన పైన ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ వీళ్ళ చరిత్ర మొత్తం కూడా టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడం, ఇన్ఫిల్ట్రేటర్స్ కి సపోర్ట్ చేయడం, ఇన్ఫిల్ట్రేటర్స్ కి షెడ్స్ వేయించి వాళ్లకు యుఎన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద వాళ్ళకి ఇక్కడ వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇప్పించడము, ఆధార్ కార్డ్స్ ఇప్పించడము, రేషన్ కార్డ్స్ ఇప్పించడము, మొత్తం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడము, టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడం తప్ప అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ఒక పని చెప్పాడు. అంటే మీరు అన్నది కరుణాసాగర్ గారు మీరు అన్న ప్రకారం అంటే వాళ్ళ మీద అమితమైన ప్రేమ ఓవైసీకి ఉంది అని కేవలం టెర్రరిస్టులకు మాత్రమే. టెర్రరిస్ట్ అట్లా అబ్దుల్ కలాం మీద ఎప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రేమ చూపించలేదండి. అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం అయినప్పటికీ భారతదేశం గొప్పతనాన్ని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆయన ఒక అత్యున్నతమైనటువంటి న్యూక్లియర్ సైంటిస్ట్, రాకెట్ సైంటిస్ట్ అయ్యుండి, ఫాదర్ ఆఫ్ రాకెట్ సైన్స్ ఆయన మిజైల్ సైంటిస్ట్ అయ్యుండి, ఆయన సైంటిఫిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా అబ్దుల్ కలాం మా ముస్లిము అని గర్వంగా చెప్పలేదు. రాష్ట్రపతి అయినప్పుడు కూడా ఏ రోజు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అబ్దుల్ కలాం మావాడు అని ఏ రోజు చెప్పలేదు. కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ వాళ్ళని వాళ్ళకు న్యాయసాయం అందించడానికి, వాళ్ళ తరఫున పోరాడడానికి మాత్రమే ఈ యొక్క బాటా హౌస్ లో, ఢిల్లీ బాట్లా హౌస్ లో ఉన్నటువంటి ఇంకోటి టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈయన అలిజెన్స్ ఇచ్చాడు. అక్కడ పాలస్తీనా ఏంటండి 7th అక్టోబర్ 2024 రోజు ఒక నేషనల్ ఫెస్టివల్ చేసుకుంటున్నటువంటి ఇజ్రాయలీ యూత్ చేస్తున్న నేషనల్ ఫెస్టివల్ లో పారాగ్లైడింగ్ ద్వారా వచ్చి అక్కడ ఉన్నటువంటి యూత్ ని చంపి అమ్మాయిల నెతికెళ్లి చిన్న పిల్లలను ఇండల్లోకి వెళ్ళి ఊచకొత్త కోసి ఓవెన్లలో పసిపెందులను ఓవెన్లలో పెట్టి కాల్చిన టెర్రరిస్టులను ఒక దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ లో 2% పాపులేషన్ మొత్తం ఆ ఒక్క రోజు చంపడం జరిగింది పాలస్తీనా టెర్రరిస్ట్. మానవులకు అసలు జుగుప్సాకరమైన, అసలు ఊహించని విధంగా అసలు సిగ్గుపడుతుంది మానవత్వం. అంత ఘోరాతి ఘోరంగా టెర్రరిస్టులు చంపి అక్కడ అమ్మాయిలను తీసుకపోయి హాస్టేజెస్ గా పెట్టుకొని ఇప్పుడు కూడా వాళ్ళను సెక్షువల్ గా హరాస్ చేస్తున్నటువంటి టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తూ నువ్వు ఒక ఎంపీగా పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చావంటే దట్స్ వాట్ కరుణాసాగర్ గారు నేను అన్నది అదే. సో జై పాలస్తీనా అనడము కాదు జై పాలస్తీనా అనడము అక్కడి అణగదొక్కబడిన ప్రజల గురించి అనే మాట. అణగదొక్కబడలేదండి, అసలు యుద్ధం ఎవరు స్టార్ట్ చేశారండి? 7th అక్టోబర్ 2023 రోజు ఎవరు యుద్ధం ప్రకటించారు? సో ఉగ్రవాదులు చరిత్ర తెలుసు కదా, ఇజ్రాయెల్ ఏం చేసిందో. యుద్ధం వచ్చినప్పుడు 7 దేశాలను ఒకటేసారి కంట్రోల్ చేసినటువంటి స్టేట్ అది. ఈ రోజు మనకు డిఫెన్స్ లో, భారతదేశానికి డిఫెన్స్ లో డోమ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ టెక్నాలజీని మనకి ఇచ్చినటువంటి ఇజ్రాయెల్ మన ఫ్రెండ్లీ నేషన్. సాలినేటెడ్ వాటర్ ని ఫ్రెష్ వాటర్ కన్వర్టేషన్ చేసేటువంటి టెక్నాలజీని ఇచ్చింది. ఈ రోజు వెపన్, ఆర్మ్స్, అమ్యునిషన్, యాంటీ కోవర్ట్ ఆపరేషన్స్ అన్నిటికి సంబంధించినటువంటి మనకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇస్తున్నటువంటి దేశం.
ఆ దేశాన్ని డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేయం? మన భారతదేశానికి సపోర్ట్ చేసిన ఏ దేశానికైనా సపోర్ట్ చేస్తాం. అటువంటి దేశం పైన దాడి చేసినటువంటి పాలస్తీనా ఒక ఉగ్రవాద చర్య చేసి పిరికి పందలాగా సైన్యం కొట్లాడుకోవడం పౌరుల మీద దాడి చేసి అక్కడ పౌరులను ఊచకోత కోసి అక్కడ ఉన్న అమ్మాయిలను చిన్నపిల్లలను ఎత్తుకెళ్లి హాస్టేజెస్ గా పెట్టుకున్నటువంటి ఒక టెర్రరిస్టుల మీద దాడి చేస్తే నువ్వు ఒక టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న టెర్రరిస్ట్ అసదుద్దీన్ ఓవైసీని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద లోపడేయాలి అసలు యాక్చువల్లీ. ఈజ్ థ్రెట్ టు ద నేషన్, ఈజ్ థ్రెట్ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ. అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ఒక దేశానికి పనికొచ్చి ఒక పని చెప్పండి, పోనీ వాళ్ళ ఎలక్టరేట్ కి చేసినటువంటి ఒక పని చెప్పండి, ఒక్క పని, నథింగ్. దేశంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ద్వారా ఆర్డర్ పాస్ చేసి రామజన్మభూమి నిర్మిస్తే దాన్ని వ్యతిరేకిస్తాడు. కాన్స్టిట్యూషన్ ఎక్కడ అవలంబిస్తాడు? మళ్ళీ పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతాడు. కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి చదవమని చెప్పండి. ఆర్టికల్ 370 అన్కాన్స్టిట్యూషనల్. దాన్ని పార్లమెంటు రాష్ట్రపతి గారి ఆమోదం ద్వారా అబ్రగేట్ చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాడు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో పీడించబడ్డటువంటి మైనారిటీస్, అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ నేషన్స్ లో మైనారిటీస్ ఎవరుంటారు? హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు, పార్సీలు, సిక్కులు. వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ఒక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని వక్రీకరించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఇక్కడ ఉన్న ముస్లింస్లకు పౌరసత్వం పోతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఇక్కడ సిఏకి వ్యతిరేకంగా అతిపెద్ద ర్యాలీ తీశాడు. ర్యాలీలో ఏం స్లోగన్స్ ఇచ్చాడు? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ స్లోగన్స్ తో పాటు ఫక్ హిందుత్వ, కాన్స్టిట్యూషన్ చించేస్తాం. ఇదా ఈ టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నాం. ఈ టెర్రరిస్టు వీడో పెద్ద టెర్రరిస్ట్ అసదుద్దీన్ ఓవైసీ, వాడి తమ్ముడు చిన్న టెర్రరిస్ట్. వీళ్ళిద్దరిని కలిపి యూరోపియా కింద అరెస్ట్ చేసి పెట్టాలి. కేవలం డెమోక్రసీని అడ్డం పెట్టుకొని ఎలక్షన్స్ లో గెలిచి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తప్ప యాక్చువల్ గా వాళ్ళ ఇంటెన్షన్స్, యాక్ట్స్, వాళ్ళ కాన్స్పిరసీస్ అన్ని కూడా టెర్రరిస్ట్ సపోర్టివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని యూరోపియా కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.